మా అందరికి చెప్పారు ఇక్కడ మంత్రులకి, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని కట్టుకుంటున్నారు వాళ్ళు. మన తరపున కూడా, మన రాష్ట్రం తరపున కూడా ఒక సూరుద్భావ కానుకగా కొంత డబ్బులు నేను ప్రకటించి వస్తాను మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నారు. మంచిది సార్, తప్పే ఉందన్నాం. ఆయన నిజానికి ఆ రోజు ఒక 100 కోట్లు ప్రకటిద్దాం అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారు. ప్రధానమంత్రి ఉన్నారు, అప్పుడు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, గవర్నర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధానమంత్రి ఎప్పుడైనా చివరికి మాట్లాడతారు, ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద ఆయన కాబట్టి లాస్ట్కి మాట్లాడతారు. కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సార్కి ఎందుకో అనుమానం వచ్చింది కేసీఆర్ గారికి. ఆయన ప్రధానమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన వేదిక మీద ఉంటే ఆయన పిలిచి అడిగారు, ఏమయ్యా మరి ప్రధానమంత్రి ఏం ప్రకటిస్తున్నాడు, మరి నేను ఆయనకంటే ముందు మాట్లాడాలి, ముందు ప్రకటించాలి అంటే ఆయన చెప్పాడు, ఈ దేనికి సార్ అన్నాడు. దేనికంటే నువ్వు వాళ్ళ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, కొత్త రాజధాని కట్టుకుంటున్నారు, కొత్త చేతులతో రారు కదా ఎవరైనా, ఈ ప్రధానమంత్రి ఏం ప్రకటిస్తున్నాడు చెప్పయ్యా అన్న. ఏం లేదు సార్ అన్నాడు. ఏం లేకపోవడం ఏందయ్యా అంటే, లేదు సార్ మట్టి నీళ్లు, ఓ తట్టెడు మట్టి చెంబెడు నీళ్లు అవి మాత్రమే తెచ్చాము, ఏమీ లేదన్నాడు. ఈయన ఒక్క నిమిషం ఉలిక్కిపడ్డారు. ముందే ఆయన ప్రధానమంత్రి, అందులో ఆయన తెలుసు మనకి, ఆయన కంటే ముందు మనం పోయి 100 కోట్లు ఒక ముఖ్యమంత్రి ప్రకటించి ప్రధానమంత్రి 0 ప్రకటిస్తే ఆయన అహం దెబ్బతిన్నదా? వామ్మో ఇది ఇంకా ఎటేటో పోతుంది అనవసరంగా, కొత్త లేనిపోని పంచాయతీలు వస్తాయి అని చెప్పి ఈయన కూడా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. వచ్చి ఆ రోజు రాత్రి విస్మయంతో, ఆశ్చర్యంతో మాతో పంచుకున్నారు. 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్ర ప్రజలు ఆయనను రిసీవ్ చేసుకున్న విషయంలో ఆయన చాలా 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 సంతోషపడ్డారు. సామాన్య ప్రజల్లో పొరపచ్చాలు లేవు, గ్యాప్స్ లేవు, చాలా సంతోషం అన్నారు. రెండోది చెప్పారు, నిజంగా ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారనుకున్నాను, ప్రకటించలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకే, అసలు ఎబ్బెట్టుకు కూడా అనిపించింది. అంత పెద్ద ప్రోగ్రామ్ కి పిలిస్తే లక్షల మంది ముందు ఆయన ఏం ప్రకటించకపోతే చాలా ఎబ్బెట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.